ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహువు పూర్వజన్మ సంబంధాలని, పూర్వజన్మలో ఉన్నటువంటి వాసనలు కావచ్చు, పాస్ట్ లైఫ్ నుంచి క్యారీ చేస్తూ వస్తున్నటువంటి అభిరుచులు, వారి యొక్క మనస్తత్వము, ఇవి ఎలా తెలియచేస్తాడు, వాటిని ఎలా ఇండికేట్ చేస్తాడు ఒక చార్ట్లో 12 హౌసెస్లో ఉన్నప్పుడు, అంటే లగ్నంలో ఉన్నప్పుడు, సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు వాటి ఇండికేషన్స్ మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది తెలియచేస్తాను. రాహువు కేతువు ఇద్దరు కూడా పాస్ట్ లైఫ్ కర్మను సూచించే ప్లానెట్స్. అయితే రాహువు బంధాన్ని పెంచేటువంటి ప్లానెట్, కేతువు బంధాన్ని తెంచేటువంటి ప్లానెట్. ఆశలు, ఆశయాలు వీటిని పెంచుకుంటూ జీవితంలో ప్రగతి సాధించాలి, జీవితంలో ఏదైనా సాధించాలి, సెలబ్రిటీ అవ్వాలి, తనందరూ గుర్తించాలి, జీవితంలో సుఖాలని భోగాలను అనుభవించాలి, ఇటువంటి ఒక యాటిట్యూడ్ ఉన్నటువంటి ప్లానెట్ రాహువు. అలాగే ఎన్నో వీడియోలోనే చెప్పడం జరిగింది, రాహు అంటేనే నెగిటివ్ సైడ్ చూసినట్టయితే చీటింగ్, అలాగే అవకాశవాదము, విపరీతమైనటువంటి కాంక్ష, అత్యాశ, దురాశ, ఇవన్నీ కూడా సూచించేటువంటి ప్లానెట్ రాహువే. ఇలాంటి రాహువు ఒక్కొక్క ఇంట్లో ఉన్నాడు అంటే పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి కొన్ని ఇండికేషన్స్ మనకు వస్తున్నాయని అర్థము. వాటిని క్యారీ ఆన్ చేస్తూ ఈ లైఫ్లో కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అయితే రాహు మహాదశ వచ్చినప్పుడు ఆ ఫలితాలు పూర్తి స్థాయిలో మేనిఫెస్ట్ అయ్యి ఆ జాతకుడు ఆ ఫలితాలను అనుభవిస్తాడు. ఒకవేళ రాహు మహాదశ రాకపోయినా అటువంటి ఇండికేషన్స్ అనేవి వారి యొక్క జాతకంలో ఉంటాయి. వాటినే వాసనలో ఉంటాము. పూర్వజన్మ వాసనలు, పూర్వజన్మ అలవాట్లు, పూర్వజన్మ మనస్తత్వం, పూర్వజన్మ ఇష్టాయిష్టాలు, ఇవన్నీ కూడా తెలియజేస్తాడు రాహువు. వారు ఎటువంటి లైఫ్ని లీడ్ చేశారు, ఎటువంటి మంచి పనులు చేశారు, ఎటువంటి చెడు పనులు చేశారు, వారి మానసిక స్థితి ఎలా ఉండి ఈ జన్మలో కంటిన్యూ అయింది, ఇవన్నీ కొంతవరకు మనం గ్రహించవచ్చు. లగ్నంలో కనుక రాహు ఉన్నట్టయితే ఆ వ్యక్తులకు ఎప్పుడూ కూడా గ్రీడీ పర్సన్స్గా ఉంటారు. అటువంటి వ్యక్తులు అంటే సమాజంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకోవాలి, సెలబ్రిటీ అవ్వాలి, ఇటువంటి ఒక ఆశ అనేది ఉంటుంది. ఇంతకుముందు కూడా ఆ సెలబ్రిటీ స్టేటస్ కోసం కావచ్చు, పాపులారిటీ కోసం చాలా కష్టపడ్డారు. అది తీరక ఈ జన్మలో కంటిన్యూ అవుతుంది. ఇంకో అర్థము, లగ్నంలో రాహు ఉన్నాడు అంటే వారు ఏ ఇంట్లో అయితే పుట్టారో ఆ ఇంటికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఇంతకుముందు తరంలో 2-3 తరాలు వెనక వారి కోరికలు తీరకుండా చనిపోవడం జరిగింది, అకాల మరణం చెందడం జరిగింది. వారే మళ్ళీ ఈ లైఫ్లో ఆ ఇంట్లో పుడుతూ ఉంటారు. ఇలా కూడా చెప్పబడింది. అంటే వారు ఏదైతే అసంపూర్ణంగా ఒక పనిని వదిలేశారో, లేదా ఒక ఆశయాన్ని వదిలేశారో, దాన్ని ఈ జన్మలో కంటిన్యూ చేయడానికి పుడుతున్నారు అని అర్థం చేసుకోవాలి రాహు లగ్నంలో ఉన్నప్పుడు. పాజిటివ్ సైడ్ చూసినట్టయితే లగ్నంలో రాహు వల్ల సెలబ్రిటీస్ అయిన వాళ్ళు ఉన్నారు. వారు ఇంతకుముందు జన్మల్లో సొసైటీ కోసం కృషి చేసి 10 మంది బాగుపడాలనేటువంటి మంచి పనులు చేసి దాని యొక్క ఫలితాలు అనుభవించే క్రమంలో ఈ జన్మలో చాలా ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండి అందరి చేత కూడా ప్రశంసించబడుతూ ఉంటారు. ఇక నెగిటివ్ సైడ్ చూసినట్టయితే తమ స్వార్థం కోసం తమ చుట్టూ ఉన్న మనుషులను కావచ్చు, సమాజాన్ని వాడుకోవడము, ఇటువంటి వ్యక్తులను చూసినప్పుడు వారు ఈ జన్మలో లగ్నంలో రాహు ఉన్నప్పుడు స్వార్థ ప్రయోజనాలతో జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. తాను పైకి రావడానికి, వృద్ధిలోకి రావడానికి, లైమ్ లైట్లోకి రావడానికి ఏం చెయ్యాలి, ఒక వ్యక్తిని ఎలా మనం ఉపయోగించుకోవాలి, ఇటువంటి తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ ధోరణిలో సాగుతుంది వారి యొక్క ఆలోచన. సెకండ్ హౌస్లో రాహు ఉన్నాడు అంటే అర్థము, ఇంతకుముందు లైఫ్లో డబ్బు కోసము అనైతికమైన పనులు కూడా చేసి ధనార్జన చేశాడు అని అక్కడ అర్థం చేసుకోవాలి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నప్పుడు. అలాగే సెకండ్ హౌస్ రాహు కొన్ని కాంబినేషన్స్లో చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు, కుబేరుడు వంటి ధనయోగాన్ని ఇస్తాడు. అంటే దాని అర్థము, ఇంతకుముందు లైఫ్లో వాళ్ళు తమ స్వార్థం కంటే కూడా ఇతరుల యొక్క ప్రయోజనం కోసం, వాళ్ళ బాగు కోసము తన ధనాన్ని కూడా ఖర్చు చేసి వాళ్ళ గురించే పాటుపడ్డారు. కాబట్టి ఈ జన్మలో వారికి చిన్న స్థాయిలో స్టార్ట్ అయ్యే లైఫ్ చాలా అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు, ధనవంతులుగా ఉంటారు, సొసైటీలో అందరి చేత కూడా గుర్తింపబడుతూ ఉంటారు. ఈ రెండు పార్శ్వాలు కూడా ఎప్పుడు మనం స్టడీ చేయాలి. ఎందుకంటే రాహు ఎప్పుడు నెగిటివ్ ఇస్తాడు లేకపోతే ఎప్పుడు పాజిటివ్ ఇస్తాడు అనుకోకూడదు. ఏ గ్రహమైనా సరే మనం ఏది చేసామో దానికి తగినటువంటి ఫలితాలు ఇచ్చేటువంటివి గ్రహాలు. రాహు చాలా తీవ్రమైనటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆస్తి తగాదాలు, ఇవన్నీ ఇస్తాడు. అలాగే అద్భుతమైనటువంటి కుబేరుడు వంటి ధనయోగం కూడా ఇస్తాడు.
ఇక ఈ విధంగా సెకండ్ హౌస్లో రాహు ఉన్నప్పుడు వారు ఇంతకుముందు జన్మల్లో వారి యొక్క వ్యాపారం కోసం కావచ్చు, వారి యొక్క కెరియర్ కోసం ఫ్యామిలీని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. ఫ్యామిలీ పట్ల తన బాధ్యతలపై సరిగ్గా నిర్వర్తించకపోవడము, ఇలాంటివి చేయడం వల్ల ఈ జన్మలో వారికి ఎప్పుడూ కూడా వారి లైఫ్లో వారి డబ్బు, వారి సంపద, వారి యొక్క టైం అంతా కూడా ఫ్యామిలీకే వెచ్చించాల్సి వస్తూ ఉంటుంది. చాలామంది కుటుంబ సభ్యులు వీరి మీద ఆధారపడుతూ ఉంటారు. వారి కోసమే తమ యొక్క జీవితాన్ని, వారి యొక్క ఎనర్జీని, టైంని అన్నింటిని కూడా, వారి యొక్క ధనాన్ని కూడా వెచ్చిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే ఇటువంటి విస్మరణ అనేది జరుగుతుందో తమ బాధ్యతల్ని తిరిగి మనకి రిటర్న్ అవే వస్తాయి ఈ జన్మలో. రాహు అందుకే సెకండ్ హౌస్లో ఉండి చాలా కష్టాలు పడుతూ ఎప్పుడు కూడా తను అనుకున్నంత చదవలేకపోవడము, అనుకున్నంత సంపాదించలేకపోవడము, ఇటువంటి వాటితో వాళ్ళు సతమతమవుతూ ఉంటారు. ఫ్యామిలీ వాళ్ళకి హయ్యెస్ట్ ప్రయారిటీగా ఉంటుంది, ఫస్ట్ ప్రయారిటీగా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ. ఎవరో ఒకళ్ళు వచ్చి కష్టంలో ఆదుకోవడము, వాళ్ళ గురించి కష్టపడము, వాళ్ళ గురించి టైం స్పెండ్ చేయడము, డబ్బు స్పెండ్ చేయడము, వాళ్ళ కష్టాన్ని తీర్చడము, తర్వాత ఇంకో సమస్య, ఈ విధంగా ఉంటుంది వారి యొక్క లైఫ్. ఇక థర్డ్ హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే ఇందులో 2 పార్శ్వాలు చూడొచ్చు. ఒకటి, సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారు. ఎందుకంటే థర్డ్ హౌస్ అనేది ఉపచయ స్థానము. స్వయం కృషితో చాలా అద్భుతమైనటువంటి స్థానాన్ని చేరుకుంటారంటే ఇంతకుముందు చేసినటువంటి కృషికి ఇప్పుడు వరకు ఫలితం వస్తుంది. అందుకే చూడండి, చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి కూడా చాలా హైట్స్కి రీచ్ అవుతారు. మిగతా వాళ్ళు అలా రీచ్ అవ్వలేరు, కానీ వీరు మాత్రం చాలా అత్యున్నతమైనటువంటి స్థానంలో చేరుకుంటారు. ఎందుకంటే వారికి దానికి సంబంధించినటువంటి పుణ్యం అనేది ఇంతకుముందు జన్మల్లోనే ఆర్జించడం జరిగింది. కాబట్టి వారు పుట్టినప్పుడే ఒక ఏజ్ రాగానే అటువంటి రిజల్ట్స్ అనేవి యాక్టివేట్ అయిపోతాయి. అయితే నెగిటివ్ సైడ్ చూసినట్టయితే తన చుట్టూ ఉండేటువంటి మనుషులు, తన కొలీగ్స్, సోదరులు, వీరితో కొంతవరకు మనస్పర్ధలు, అలాగే వారు వీళ్ళని వాడుకుని వదిలేయడం వలన నేను మోసపోయాను వారి చేతిలో అనేటువంటి భావన, ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే దాని అర్థము వీరు సేమ్ ఇతరులకు చేశారు పాస్ట్ లైఫ్లో, అదే వీరికి ఇప్పుడు ఈ జన్మలో కంటిన్యూ అవుతుంది అని అర్థము. అలాగే ఫోర్త్ హౌస్, ఇది చాలా ముఖ్యమైనటువంటి కేంద్ర స్థానము, సుఖస్థానము ఫోర్త్ హౌస్. ఇటువంటి ఫోర్త్ హౌస్లో కనుక రాహు ఉన్నాడు అంటే అర్థము ఐదర్ వారు సమాజంలో చాలా ఉన్నత స్థానంలో ఉంటారు, లేదా ఎప్పుడూ కూడా గృహపరమైనటువంటి, ఫ్యామిలీ పరమైనటువంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. గృహశాంతి తక్కువగా ఉంటుంది. పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, ఎలా అయినా సరే సంఘ సంస్కర్తలుగా కావచ్చు, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడేటువంటి వ్యక్తులుగా కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఇస్తారు ఫోర్త్ హౌస్లో. ఇదే ఫోర్త్ హౌస్లో రాహు నెగిటివ్ సైడ్ చూసినట్టయితే తాను ఏ బిజినెస్లో ఉన్నాడో బిజినెస్ పార్ట్నర్సే వారిని మోసం చేయడము, అయిన వాళ్ళే తనని మోసం చేయడము, ఇటువంటి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. రాహు కనుక ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు తండ్రితో విభేదాలు, గృహంలో సౌఖ్యం తక్కువ ఉంటుంది, ఈ విధంగా చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. వీరి ఎదుగుదలకి సహాయం చేసి ఎంకరేజ్మెంట్ ఇచ్చేటువంటి కుటుంబ సభ్యులు ఉండరు. అన్నడ్డంకుల్ని, అన్ని ఛాలెంజెస్ని వీళ్ళే ఫేస్ చేస్తూ వీళ్ళ తెలివితేటలతో వాటిని దాటుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. ఇక ఫిఫ్త్ హౌస్లో కనుక రాహు ఉంటే దాని అర్థము ప్రేమ విషయంలో ఎదుటి వ్యక్తిని, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, మోసం చేశారు, బాధ పెట్టారు ఎమోషనల్గా. కాబట్టి వారికి ఈ లైఫ్లో ఎక్కువగా లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ముఖ్యంగా అమ్మాయిలు కనుక రాహు ఫిఫ్త్ హౌస్లో ఉన్నట్టయితే భర్త నుంచి ఎన్నో సమస్యలు ఉంటాయి. భర్త నుంచి అండర్స్టాండింగ్ తక్కువగా ఉంటుంది, భర్త తనను అర్థం చేసుకోవట్లేదు భావన ఎక్కువగా ఉంటుంది, విస్మరించడము, చిన్నచూపు చూడబడటము, ఒక విధమైనటువంటి సఫికేటింగ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది వారి యొక్క మ్యారీడ్ లైఫ్ అనేది. అలాగే ఫిఫ్త్ హౌస్ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి హౌస్. ఇంతకుముందు జన్మలో పాస్ట్ లైఫ్లో ఇతరులకి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులను కలిగించడము, వారి ఎడ్యుకేషన్ సాగకుండా వీరు చేయడము, ఇటువంటి వాటి వల్ల వీరికి ఎప్పుడూ కూడా ఎడ్యుకేషన్ అనేది ప్రాబ్లంగా ఉంటుంది. బాగా చదువుకోవాలనే తపన ఉంటుంది, కానీ దానికి తగినటువంటి వనరులు ఉండవు, ఆ పరిస్థితులు కూడా కలిసి రావు. ఆ చదువు అనేది ఎప్పుడూ కూడా వీరికి ఒక తీరని కోరికగా మిగిలిపోతూ ఉంటుంది. అయితే మంత్ర సాధనకి, ఆధ్యాత్మిక సాధనకి ఫిఫ్త్ హౌస్లో రాహు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఇంతకుముందు జన్మలో కూడా వారు అటువంటి ఒక మంత్ర సాధన చేసినటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఈ జన్మలో కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాగే ఫిఫ్త్ హౌస్లో రాహు ఉన్నప్పుడు చూడండి, సంతాన సమస్య ఉంటుంది, ఒక్కొక్కసారి సంతానం లేకపోవడము. ఉదాహరణకి పాస్ట్ లైఫ్లో వాళ్ళు మిస్క్యారేజెస్కి కారణమవడం,
అంటే ఈ జన్మలో మిస్క్యారేజ్ చేస్తే పాస్ట్ లైఫ్లో దాని అర్థం ఏంటంటే బలవంతంగా అబార్షన్ చేయించడం కావచ్చు. ఈ విధమైనవి చేయడం ద్వారా వారికి ఈ జన్మలో పిల్లలు లేకపోవడము, మిస్క్యారేజెస్ అవ్వడము, ఇటువంటి చాలా చాలా బాధను కలిగించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. భ్రూణహత్యలు ఇలాంటివి చేయడం వలన రాహు 5th హౌస్లో ఉంటే చాలా మటుకు సంతానం కూడా లేకుండా చేస్తూ ఉంటాడు. లేదా కలిగిన సంతానంకి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఆటిజం వంటి ప్రాబ్లమ్స్, లేదా వారి యొక్క ప్రవర్తన వీరికి ఇష్టం లేకపోవడము, వారి తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా పిల్లలు మతాంతర వివాహాలు చేసుకుని వెళ్ళిపోవడము, వారితో సంబంధాలు కట్టబడము, ఎప్పుడు కూడా పిల్లల్ని మిస్ అవుతూ ఉండడము, ఇటువంటి పరిస్థితులను కల్పిస్తాడు రాహువు. దీనికి కారణము 5th హౌస్లో రాహువు తెలియచేసేటువంటి కారణాలు పాస్ట్ లైఫ్లో ఇలాంటి పనులే అతను చేసే ఇతరులకి అవే అతనికి తిరిగి వస్తున్నాయి. అయితే 6th హౌస్లో రాహువు ఎప్పుడూ కూడా బిజినెస్లో, కెరియర్లో అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాడు. అదే సమయంలో నెగిటివ్ సైడ్ చూసినట్టయితే ఇప్పుడు కూడా కెరియర్ బ్రేక్స్, జాబ్లు మారుతూ ఉండడము, స్థిరత్వం లేకపోవడము ఇది కూడా ఉంటుంది. అయితే వారికి ఎక్కువగా ఆధ్యాత్మిక సాధన, దైవభక్తి, దానికి సంబంధించినటువంటి సాధనలు చేస్తూ ఉండడము అనేది ఉంటుంది. అయితే అనుకోవచ్చు మరి 6th హౌస్లో రాహు అంటే ధనయోగాన్ని, మెటీరియలిస్టిక్ ప్రెషర్స్ ఇస్తారు కదా, ఆధ్యాత్మిక చింతన ఎందుకు ఇస్తాడు? ఎందుకు అంటే 6th హౌస్లో రాహు ఉన్నప్పుడు 12th హౌస్లో కేతు ఉంటాడు. 12th హౌస్లో కేతు అంటే వారికి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అంటే పాస్ట్ లైఫ్లో రాహువు, ఇప్పుడు 6th హౌస్లో రాహు ఉన్నాడంటే పాస్ట్ లైఫ్లో వారు ఆధ్యాత్మికపరమైనటువంటి సాధనలు చేశారు, దైవభక్తి కలిగి ఉన్నారు, పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు ఇవన్నీ చేసి ఉన్నారు. అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. కానీ ఆ సాధన ప్రోగ్రెస్ అవ్వడానికి ఎన్నో ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. వారు ధ్యానం చేసుకుందాం అనుకుంటారు, కానీ అది కుదరకో మళ్ళీ వేరే వైపు డైవర్ట్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఇటువంటి అబ్స్టకల్స్ కూడా ఇస్తాడు రాహువు. ఇక 7th హౌస్లో రాహు ఉన్నాడు అంటే అందరూ చెప్పేది ఫస్ట్ మనం చెప్పాల్సిన భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్, భార్యాభర్తల మధ్యలో చీటింగ్ అనేది జరగడము, అలాగే బిజినెస్ పార్ట్నర్స్ చేతిలో మోసపోవడము, వీటికి ఎక్కువగా అవకాశం ఉంటుంది 7th హౌస్లో రాహు ఉన్నాడంటే. అందుకే 7th హౌస్లో రాహు ఉన్నప్పుడే మతాంతర వివాహాలు జరగడము, ఆ వివాహాలు మళ్ళీ బ్రేక్ అవ్వడము, ఒక మాయలో ఉంచి ఆ వివాహాన్ని జరిపిస్తాడు రాహువు. రాహు అంటేనే మాయకి సంబంధించినటువంటి ప్లానెట్, ఇల్యూషన్ని కలిగించేటువంటి ప్లానెట్. తన ప్రేమ చాలా సిన్సియర్ కాబట్టి నేను ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం ఉండగలను అనేటువంటి ఒక భ్రమను కల్పిస్తూ ఉంటాడు. అలాగే వచ్చినటువంటి జీవిత భాగస్వామి యొక్క సెల్ఫిష్ మోటివ్తో, అంటే స్వార్థ చింతనతో వచ్చి తన ప్రయోజనం కోసం వచ్చి తన ప్రయోజనం నెరవేరగానే జీవితం నుంచి వెళ్ళిపోతుంది. ఇటువంటి సంఘటన కూడా జరగవచ్చు రాహు 7th హౌస్లో ఉన్నట్టయితే. అంటే ఇవి సేమ్ కర్మ అతను పాస్ట్ లైఫ్లో చేశాడు అని అర్థము. 8th హౌస్లో రాహు ఉన్నట్టయితే ఇటువంటి వాళ్ళు చాలా విప్లవాత్మకమైనటువంటి మనుషులు, ధోరణి ఉన్నటువంటి మనుషులుగా ఉంటారు. అన్యాయాన్ని ఎదిరించడము, నీతి, నిజాయితీ వీటిని ఎక్కువగా ప్రేమించడము, ఇటువంటి వ్యక్తిత్వం ఉండడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది 8th హౌస్లో రాహు ఉన్నప్పుడు. మంత్ర సాధన, ఆధ్యాత్మిక సాధన, మంత్ర జపం ఇవన్నీ కూడా చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. జ్యోతిష్యం ఇలాంటి వాటిలో మంచి పట్టు ఉంటుంది. అయితే నెగిటివ్ సైడ్ చూసినట్టయితే ఎప్పుడూ కూడా ఇతరులను మోసం చేసి డబ్బు సంపాదించాలనుకోవడము, తన స్వార్థం కోసం ఇతరులు వాడుకోవడము, ఇలాంటి మెంటాలిటీ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి రాహు 8th హౌస్లో ఉన్నప్పుడు వారసత్వంగా తనకు రావాల్సింది రాకపోవడము, ఇతరుల చేతుల్లో మోసపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇదే వారు ఇతరులకు చేశారు పాస్ట్ లైఫ్లో. 8th హౌస్ రాహు అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్మెంట్. దానివల్ల అటువంటి రాహు దశ వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఫినాన్సెస్ విషయంలో, ఫ్యామిలీ విషయంలో. అయితే వారు ఆ రాహు మహాదశలో అట్లీస్ట్ తన నైతిక ప్రవర్తనని చెక్ చేసుకుని నైతిక విలువల్ని పాటిస్తూ ఉండడానికే ట్రై చేయాలి. అది పెద్ద రెమెడీ రాహుకి 8th హౌస్లో ఉన్నట్టయితే. ఇక 9th హౌస్ రాహు ఉన్నప్పుడు తండ్రితో రిలేషన్ అనేది బాగుంటుంది లేదా బాగోదు, ఇలా మనం ఫస్ట్ చూడాల్సి వస్తుంది. ఇది పితృదోషం అని కూడా నేను ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు చెప్పడం జరిగింది. 9th రాహు ఇచ్చేటువంటి పితృదోషం గురించి ఆ వీడియోలో మీరు చూడొచ్చు. అంటే లీనియేజ్ అనేది కట్ అవుతుంది. ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడము, సిటిజన్షిప్ మారిపోవడము, అక్కడే పిల్లలు పుట్టి పెరగడము, దానివల్ల వారికి అక్కడ సిటిజన్షిప్ వస్తుంది. మన ఏ దేశంలో అయితే పుట్టారో ఆ మూలాలన్నీ కూడా కట్ అయిపోతాయి. ఆ జాతకుడు పితృకర్మలు చేయలేడు, ఆ జాతకుడికి పితృకర్మలు చేయలేరు వాళ్ళ పిల్లలు. అయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే వారికి తండ్రి మంచి ఆధ్యాత్మికవేత్తగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ధర్మచింతన, ఆధ్యాత్మిక చింతన ఉండేటువంటి తండ్రి గడుపును పుట్టేటువంటి అవకాశం ఉంది. అంటే అటువంటి తండ్రి ఉంటాడు ఆ జాతకుడికి.
ఈ విధంగా 9th హౌస్ రాహు ప్లేస్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్మెంట్ అది. ఎందుకంటే అది పితృస్థానానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి హౌస్ 9th హౌస్. మన వంశ పరంపర కొనసాగుతుందా లేదా, వంశంలో అందరూ కూడా అభివృద్ధిలోకి వస్తారా లేదా అని చెప్పేది 9th హౌస్. అందులో రాహు ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి యొక్క వంశం, ఆ లీనియేజ్ ఏదైతే కొనసాగింపు ఉంటుందో అందులో అపశృతి ఉంటుంది, వర్ణ సంకరం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ చేసుకుంటారు పిల్లలు. ఇటువంటి వాటిని కూడా మనం పరిశీలించాలి. 10th హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే తండ్రితో విభేదము, తండ్రి తనని ఆదరించకపోవడము, తండ్రి యొక్క సపోర్ట్ లేకపోవడం, ఈ విధంగా ఎప్పుడు కూడా వెలితిని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా తండ్రి పట్ల వీరికి చాలా డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది. మా నాన్నగారు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నాకు జీవితంలో ఎంకరేజ్మెంట్ ఇవ్వడం లేదు అనేటువంటి ఒక బాధ, అసంతృప్తి వారికి ఎప్పుడు కూడా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలకు చాలా ఇంపార్టెంట్ ప్లేస్ 10th హౌస్ అనేది. అటువంటివి చేస్తూ ఉంటారు. అటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు ఇంతకుముందు జన్మల్లో కూడా దైవభక్తి, తీర్థయాత్ర, పుణ్యక్షేత్ర దర్శనం ఇవన్నీ చేసిన వ్యక్తులుగా ఉంటారు. 10th రాహు ఉన్న వాళ్ళకి ఇటువంటి వాటి మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాటిలో కెరీర్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. టూరిస్ట్, ట్రావెల్స్ అండ్ టూర్స్ ఇటువంటివి బిజినెస్గా ఉండేటువంటి వ్యక్తులు అయి ఉండొచ్చు. అయితే పాలిటిక్స్లో కూడా పాజిటివ్గా ఉంటే చాలా ఉన్నత స్థానం చేరుకుంటారు. సాధారణంగా నెగిటివ్గా ఉన్నప్పుడు పాలిటిక్స్లో 10th రాహు ఉన్నటువంటి వ్యక్తులు మోసగించబడుతూ ఉంటారు. ప్రత్యర్థుల చేతిలో మోసము, తన చుట్టూ ఉన్నవారి చేతిలో మోసము, నమ్ముకున్న వారే తనని మోసం చేయడం, ఈ విధంగా రాజకీయంగా చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయి 10th హౌస్లో రాహు కనుక ఉన్నట్టయితే. ఇక 11th హౌస్లో రాహు ఉన్నట్టయితే సొసైటీలో స్టేటస్, దీన్ని సూచిస్తుంది 11th హౌస్. సొసైటీలో స్టేటస్ చాలా బాగుండొచ్చు, లేదా స్టేటస్ అనేది ఒక్కసారిగా పడిపోవడం, ఇలా కూడా జరగచ్చు. రాహు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా 11th హౌస్లో ఉన్నప్పుడు సొసైటీలో మంచి స్టేటస్, పేరు ప్రఖ్యాతులు, ఉన్నత స్థానానికి చెందినటువంటి వ్యక్తిగా అందరూ గుర్తించడము, ప్రశంసించడము ఇటువంటివి ఉంటాయి. ఇదే నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా నమ్మిన ఫ్రెండ్సే వాళ్ళని మోసం చేయడము, వారి స్వార్థం కోసం వీరిని వాడుకుని వీరిని కష్టాలు పాలు చేయడము, ఇటువంటి రిజల్ట్స్ అనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక విధంగా 11th హౌస్ రాహు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా మోసానికి గురవడానికి అవకాశం ఉంటుంది నమ్మిన వారి చేతుల్లోనే. స్వార్థపరులైనటువంటి స్నేహితులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది తన చుట్టూ. ఇక 12th హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే వారికి మంచి ఊహాశక్తి ఉంటుంది. ఇది ఆర్టిస్ట్గా రాణించడానికి ఉపయోగపడేటువంటి ప్లేస్మెంట్ ఇది. అయితే ఎప్పుడైతే 12th హౌస్లో రాహు ఉండి నెగిటివ్గా ఉంటారో వారు చేసేటువంటి పనులు, ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సఫలీకృతం కాకుండా ఉండిపోవడము, మధ్యలోనే ఆగిపోవడము, లేకపోతే దానికి ఎన్నో అవరోధాలు కలుగుతూ ఉండడము, ఇటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ ల్యాండ్కి వెళ్తారు కానీ అక్కడ సెటిల్మెంట్కి చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది. తన తోటి వారందరూ కూడా సెటిల్ అయిపోయినా కానీ వీరు మాత్రం సెటిల్మెంట్ అనేది ఇంకా వారు ఆ విషయంలో, సెటిల్మెంట్ విషయంలో స్ట్రగుల్స్ని అనుభవిస్తూనే ఉంటారు. వ్యసనాలకి కారకుడు 12th హౌస్లో ఉన్నటువంటి రాహు పాడైనట్టయితే, అంటే ఎప్పుడైతే పాస్ట్ లైఫ్లో అనైతికమైనటువంటి పనులు చేస్తూ ఒక ర్యాష్ బిహేవియర్తో మారల్ వాల్యూస్ పట్టించుకోకుండా జీవిస్తారో, ఈ జన్మలో 12th హౌస్లో రాహు ఉన్నప్పుడు, ముఖ్యంగా రాహు మహాదశానికి వచ్చినట్టయితే అన్ని రకాలుగా అవమానాలు, ఫెయిల్యూర్స్, మోసాలు వీటిని చూడాల్సి వస్తుంది. ఈ విధంగా 12th హౌస్ రాహువు కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. కాబట్టి రాహువు ఏ హౌస్లో ఉన్నా కానీ అటువంటి ఇండికేషన్స్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని తగ్గట్టుగా మనం కరెక్ట్ చేసుకోవడానికి ఒక మెసేజ్ అనేది ఇస్తున్నాడు రాహువు ఉన్న హౌస్కి సంబంధించి అనేటువంటి ఒక దృష్టికోణంతో మనం రాహువుని స్టడీ చేయడం అనేది చాలా మంచిది. రాహుకి రెమెడీస్ చేయడము ఇవన్నీ ఒక ఎత్తు, కానీ తాను ఏ పొరపాటు చేశాడో పాస్ట్ లైఫ్లో, ఏ పొరపాటు చేయకుండా ఇప్పుడు నేను సరిదిద్దుకోవాలి అనేది తెలుసుకోవాలి రాహు యొక్క ప్లేస్మెంట్ నుంచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.